తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. అన్న కొంచెం స్వీట్ ఎక్కువైంది, స్వీట్ వదిలేసి. అరే అవును, నీకు చెప్పడం మర్చిపోయా, రాజేష్ గడి గురించి చెప్పానా నీకు? చెప్పలేదా? రాజేష్ గడి లేచిపోయాడు. ఎవరితోరా అన్న? నువ్వు ఉల్లిపాయలు ఈ లోపల. అది ఆ అమ్మాయి ఎవరు ఉంది కదా, ఆ అమ్మాయి పేరు తెలియదురా, కాకపోతే బాగుంటుందంట. వాడు చెప్పాడు నాతో. పాపం వాడి జీవితం ఏమైపోతుందో ఏమో. వెల్, ఆ రాజేష్ గురించి నాకు నిజంగా తెలియదు, కానీ నేనేదో ప్రస్తుతం పానీపూరిని ఎంజాయ్ చేస్తున్నా. వెల్, మీ కంటికి పానీపూరి కనిపించట్లేదు బికాస్ నేను స్టూడియో లోపల ఉన్నాను కాబట్టి. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ప్రతి వీధికి ఒక పానీపూరి బండి అయినా ఉంటుంది, ఒక సమోసా బండి అయినా ఉంటుంది, ఒక మిర్చి బజ్జీ బండి అయినా ఉంటుంది. ఈ మూడు లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ అయినా ఉంటుంది, ఇదేది లేకపోతే ఒక కటింగ్ షాప్ అయినా ఉంటుంది. కటింగ్ షాప్ను మనం కొద్దిసేపు పక్కనైతే పెడదాం. ఈ మిగతా ఉన్నాయి చూసారా, సమోసా బండి, పానీపూరి బండి, టిఫిన్ సెంటర్లు, ఇవన్నీ కూడా తిండికి సంబంధించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫుడ్ ఏదైతే స్ట్రీట్ వీధి మీద లభిస్తుందో మనందరం దాన్ని ఎంతో బాగా ఇష్టపడుతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే కావాలని పనిగట్టుకుని మరీ వెళ్ళి తింటాం. కొంతమంది ముంత మసాలా అంటారు, కొంతమంది పునుగులు అంటారు, కొంతమంది బోండా అంటారు, కొంతమంది మిర్చి బజ్జీ అంటారు, కొంతమంది హలీం అంటారు, కొంతమంది ఇంకోటి ఏదో అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీధి మీదకెళ్ళి, రోడ్డు మీదకెళ్ళి ఏదో ఒకటి తిని రావాలి. కొంతమంది అయితే పావుబాజీ తింటారు, కొంతమంది వడాపావు తింటారు, కొంతమంది ఒక ఛాయ్ తాగేసి వస్తారు. ఇది ఏ లెవెల్ దాకా తీసుకెళ్ళిపోయారంటే మీరు అందరూ కలిసి, బికాస్ నాకు పర్సనల్గా ఫుడ్ అంటే ఎంత ఇష్టం లేదు, బట్ మీరందరూ కష్టపడి ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే, సెంట్రల్ గవర్నమెంటే మీ అందరినీ కన్సిడర్ చేసి ఒక మెట్టు దిగొచ్చి స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి ఏకంగా ఒక ప్రాజెక్టే లాంచ్ చేసేంత లెవెల్కి తీసుకొచ్చారనమాట. మీరు విన్నది నిజమే. స్ట్రీట్ ఫుడ్ ఏదైతే వీధి మీద మనకి తినుబండారాలు దొరుకుతాయో దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాకపోతే అది కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏదైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ట్రయల్ చేస్తుంటారు చూసారా, అలా ఇది ఆల్ ఓవర్ ఇండియా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ముందు ఒక 100 వీధుల్లో ఈ ఫుడ్ స్టాల్స్ని పెడతారనమాట. అందుకే వాటికి పెట్టిన పేరు ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్. ఒకసారి పిక్చర్స్ని చూడండి. ఎక్కడో అక్కడ మీరు హైదరాబాద్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, గుంటూరు, అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, నిజామాబాద్, ఆదిలాబాద్, మీరు ఎక్కడున్నా సరే ఇలాంటి ఏదో ఒక బండిని చూసే ఉంటారు. ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక చోట ఆగే ఉంటారు. భయ్యా తోడ ప్యాస్ డాలని అనుండే ఉంటారు ఖచ్చితంగా. సో దాట్స్ హౌ మచ్ వీ లవ్ స్ట్రీట్ ఫుడ్. మరి ఇంకెందుకు ఆలోచన, దాని గురించి తెలుసుకుందాం. అసలు ఇంతకీ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనే అంశం మనం ఎందుకు చర్చించుకుంటున్నాము అని అంటే, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రివ్యూడ్ ద ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ టు డెవలప్ 100 హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్ అక్రాస్ ద కంట్రీ. మన భారతదేశం మొత్తం కూడా అన్నిటినీ కన్సిడర్ చేసి ఏవైతే బెస్ట్ 100 స్ట్రీట్స్ ఉన్నాయో వాటిని ఫుడ్ స్ట్రీట్స్గా కన్వర్ట్ చేయాలి. అండ్ దట్టు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఆయిల్ వాడేసి ఏదేదో కండిషన్స్లో ఫుడ్, అలా కాదు, ప్రాపర్గా హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ని అమ్మాలి అని చెప్పి వాళ్ళు ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేస్తున్నారు. దానికి గాను ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్తో మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరోగ్య మంత్రి ఆ మీటింగ్ అటెండ్ అయ్యారనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. ఇలా చూస్తున్నారు ఆయన. వెల్, జోక్స్ అపార్ట్, ఆయన కేవలం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టరే కాదు, ఈవెన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీకి కూడా ఆయనే మంత్రివర్యులు. అండ్ రిమెంబర్, ఈయన ప్రస్తుతం క్యాబినెట్ మినిస్టర్ కూడా. మీరు అనొచ్చు, ముందు ఆయన పేరు చెప్పండి మాస్టర్, మాకు తెలియట్లేదు అని. ఆయన పేరు మన్సుఖ్ లాల్ మాండవియా. కొంతమంది మన్సుఖ్ మాండవియా అని కూడా పిలుస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ వీళ్ళు అప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఏదైతే 2006లో స్థాపించబడిందో, గుర్తుపెట్టుకోండి. 2006 చాలామందికి ఈజీగానే గుర్తుండొచ్చు. ఒకళ్ళు గుర్తు లేకపోతే మీకు ఇంకోలాగా గుర్తుండేలని నేను చేసి తీరుతాను. 5 సెప్టెంబర్
టీచర్స్ డే మనందరికి గుర్తుంటుంది కదా, 2006 మన ఇండియాకి సునామీ వచ్చింది. సో ఈ మధ్యకాలంలో ఇండియాలోకి సునామీ ఎప్పుడు రాలేదు కదా. సో సునామీ వచ్చిన చరిత్ర ఈ డేట్కే ఉంది. అఫ్ కోర్స్ 5th సెప్టెంబర్ రాలేదు, అది December 26th ఆ టైంలో వచ్చింది. బట్ ఎనీవేస్ ఇది గుర్తుంటుంది, దాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ద నేషనల్ హెల్త్ మిషన్ విచ్ ఈజ్ ఇన్ షార్ట్ కాల్డ్ యాజ్ NHM. ఈ మిషన్ ఏదైతే ఉందో మన భారతదేశం అంతటా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చేపడుతున్న ఒక మిషన్ అనమాట. ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏది అని అంటే సేమ్ అగైన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇట్ విల్ ప్రొవైడ్ అసిస్టెన్స్ ఆఫ్ ₹1 crore పర్ ఫుడ్ స్ట్రీట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఇది ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఏం కండక్ట్ చేయట్లేదు, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కిందే వాళ్ళు ఒక 100 స్ట్రీట్స్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఒక్కొక్క స్ట్రీట్కి ₹1 కోటి ఇస్తారంట. అలా ఇచ్చి డిఫరెంట్ లొకేషన్స్లో వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ స్ట్రీట్స్ని ఆపరేషన్ చేసేలాగా చేస్తారు. ది గ్రాంట్ విల్ బి రూటెడ్ అండర్ NHM. సో NHM యొక్క మిషన్లో భాగంగా దీనికి ఫండ్స్ ఇస్తారు ఆ 1 crore అనేది ఇన్ ద రేషియో ఆఫ్ 60:40 ఆర్ 90:10. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 60% ఫండ్స్ ఇస్తుంది, లేదా 90% ఇస్తుంది, మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. విత్ ద కండిషన్ దట్ బ్రాండింగ్ ఆఫ్ దీస్ ఫుడ్ స్ట్రీట్స్ విల్ బి డన్ యాజ్ పర్ FSSAI. ఇక్కడ జాగ్రత్త గమనించండి, బ్రాండింగ్ ఆఫ్ ద ఫుడ్ స్ట్రీట్స్, ఈ ఫుడ్ స్ట్రీట్స్ యొక్క పేర్లు ఏవైతే ఉంటాయో అవి FSSAI యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లేదా వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం పెడతారంట. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్త గమనించవచ్చు, దిస్ ఈజ్ ద లోగో ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్. అలానే ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రతి వీధి చివరిలో భయ్యా ప్యాస్జాలో పానీపూరి అయిన బండి ఉండాలి, లేదు అన్నా మస్తు వేడిగా ఉండాలి మిర్చి బజ్జీ, ఇలా కొయ్యాలి, ఉల్లిపాయలు వేయాలి, దాని మీద నిమ్మకాయ వెండాలి, అప్పుడు మనకి అబ్బా ఏమన్నా ఉందారా అన్నట్టు ఉండాలి. అన్న కొంచెం చట్నీ అన్న చట్నీ, అరే ఎంతసేపు చట్నీ తింటారా, ఇవన్నీ ప్రతి చోట జరిగాయి కదా. సో ఇప్పటి నుంచి మీరు స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఎప్పుడు వెళ్ళినా సరే దీన్ని కూడా గుర్తు చేసుకోండి, సో దట్ మీకు ఎగ్జామ్లో అది ఉపయోగపడుతుంది. అలానే ఈ ₹1 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అసలు అది దేనికి ఉపయోగిస్తున్నారు, 60:40 రేషియో కానీ 90:10 రేషియో కానీ అయితే అర్థమైపోయింది. బట్ ఎలా ఉపయోగించబోతున్నారు, దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ద ప్రొవిజన్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, సురక్షితమైన నీరు అందించడానికి, హ్యాండ్ వాషింగ్, చేతులు కడుక్కోవడానికి. మనలో చాలామంది చాలా తెలియగలవాళ్ళు ఇలా తింటాం, ఇలా తుడి చేసుకుని వెళ్ళిపోతాం. వెల్ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, చాలామంది అనొచ్చు నా చేతులు బాగానే ఉన్నాయని. మనకి తెలియకుండానే ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ మన బాడీకి సంబంధించే చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ మన మీదే డిపెండ్ అయి ఉంటాయి అనమాట, మనకి తెలియదు. మనలో చాలామంది అనుకుంటామంటే ఎక్కడో అక్కడ చెయ్యి పెడితేనో ఎవరి చెయ్యో పట్టుకుంటేనో వాళ్ళ బాడీ నుంచి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు. మన బాడీనే ఆధారంగా చేసుకుని, వేరొకళ్ళ బాడీని కూడా కాదు, కేవలం మన బాడీని ఆధారంగా చేసుకుని కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మనకి హెల్ప్ చేయొచ్చు, కొన్ని హెల్ప్ చేయకపోవచ్చు. కొన్ని ఊరికి అలా కూర్చుని అరే వీడు బిర్యానీ తింటున్నాడు రా, అరే వీడు పానీపూరిలో ఉల్లిపాయలు వేసుకోవట్లేదురా అని ఇలా చూస్తూ కూడా కూర్చుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఎందుకైనా మంచిది చేతులు కడుక్కుని తినడం మొదలు పెట్టండి. అండ్ రిమెంబర్, చేతులు కడుక్కోమన్నారు కదా అని కెమికల్స్ పూసేయకండి. బికాజ్ మీరు తినే ముందు ఎక్కువ కెమికల్స్తో చేతులు కడుక్కుంటే మీరు ఫుడ్ తినేటప్పుడు ఆ కెమికల్ కూడా వెళ్ళిపోతుంది, మీరు ఒకవేళ హ్యాండ్ వాష్ సరిగ్గా ప్రాపర్గా చేసుకోకపోతే. సో వాట్ ఐ వుడ్ పర్సనల్లీ సజెస్ట్ ఏంటంటే, తినే ముందు చేతులు కడుక్కోండి, కానీ ఒకవేళ మీరు బాగా సోపులు కానీ హ్యాండ్ వాష్లు కానీ బాగా యూస్ చేసే పర్సన్ అయితే తినిన తర్వాత దాంతో కడుక్కోండి, సో దట్ ఏవైతే ఆ జిడ్డు కానీ ఏదైనా ఉందో అది పోతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు యూస్ చేసినా సరే తక్కువ అమౌంట్లో యూస్ చేయండి. ఏదో చేతులు కడిగేయమన్నారు కదా అని చెప్పి అరగంటలో సబ్బు మొత్తం అవగొట్టకండి. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, హ్యాండ్ వాషింగ్తో పాటు టాయిలెట్ ఫెసిలిటీస్. ఆల్రెడీ స్వచ్ఛ భారత్ అభియాన్లో అన్ని చోట్ల కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ఉండాలి, ఎక్కడా కూడా పబ్లిక్గా అలా చేయకూడదు అని చెప్పి టాయిలెట్లు అన్ని చోట్ల కట్టిస్తున్నారు. రిమెంబర్, ఒకవేళ మీకు ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో ఎలా ఎమర్జెన్సీ వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ హోటల్కైనా వెళ్ళొచ్చు. అకార్డింగ్ టు ద ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇండియన్ లాస్ అన్నీ చెప్పేది ఏంటంటే, మీరు వాటర్ తాగడానికైనా, నిజం నేను చెప్పేది, దిస్ ఇస్ నాట్ ఎ ఫేక్ థింగ్, మీకు ఒకవేళ ఎక్కడైనా దాహం వేసినా సరే, మీకు ఎక్కడైనా టాయిలెట్ వచ్చినా సరే, యూ కెన్ గో టు ఈవెన్ ఎ 5-star రెస్టారెంట్ విచ్ ఇస్ నియర్ బై యూ అండ్ యూ కెన్ గో అండ్ యాక్సెస్ ఇట్. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టాప్ యూ. కాకపోతే వాళ్ళు వాళ్ళ బ్రాండ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మనల్ని అలౌ చెయ్యరు. బట్ డెస్ ద ఇండియన్ లా అలౌస్ ఇట్. సో మీరు 5-star హోటల్లోకి వెళ్ళి ఫ్రీగా వాటర్ అయినా తాగొచ్చేయచ్చు, బట్ వాళ్ళు డబ్బు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, టైల్డ్ ఫ్లోరింగ్ ఆఫ్ కామన్ ఏరియాస్, అప్రోప్రియేట్ లిక్విడ్ అండ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్. ఇప్పుడు ఆబ్వియస్లీ తినడానికి వెళ్ళినంత మనం చెత్త చేయకుండా ఉంటామా, ఖచ్చితంగా చేస్తాం. సో దానిని డిస్పోజ్ చేయడం, అలానే ప్రొవిజన్ ఆఫ్ డస్ట్బిన్స్, యూజింగ్ బిల్ బోర్డ్స్, facade preparation and signage of permanent nature, common storage space, lighting, specialized cards for a specific type of trades, branding, etc. వీటన్నిటికి గాను ₹1 కోటి ఖర్చు పెడతారు.
సో మీలో ఇక్కడ చాలామంది అనేది ఈ బిల్ బోర్డ్ అంటే ఏంటి, ఎక్కడైతే ధరలు రాసుంటాయి మెన్యూ కార్డులో అదే ఆ బిల్ బోర్డ్ అంటే కాదు. దిస్ ఇస్ కాల్డ్ అ బిల్ బోర్డ్. మీరు ఎప్పుడైనా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు పక్కన పెద్ద పెద్ద ఉంటాయి, ఈ సినిమా రిలీజ్ అవబోతోంది, ఈ సీరియల్ సాయంత్రం 7ంటికి ఈ రోజున స్టార్ట్ అవబోతోంది, లేదు ఈ ఫోన్ కొత్తగా లాంచ్ అయింది, అరే నువ్వేం చేస్తాను ఇంకా కొనలేదా అని చెప్పి ఇలా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటాయి కదా, వాటిని బిల్ బోర్డ్స్ అంటారనమాట. కొన్నిసార్లు ఈ బిల్ బోర్డ్స్ చిన్నగా కూడా ఉండొచ్చు, ఎస్పెషల్లీ మీరు బస్ స్టాప్స్లో చూస్తే దీనికన్నా చిన్న బిల్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి. సో అలా వాటి గురించి ప్రమోషన్ చేయడం కానీ అన్నిటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అలానే ద ఇనిషియేటివ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ NHM in convergence with the Ministry of Housing and Urban Affairs apart from FSSAI's technical support. This is very crucial. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడగగలరు అంటే దేర్ ఆర్ 3 to 4 థింగ్స్. ఒకటి, ఈ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ని ఏ మంత్రిత్వ శాఖ కండక్ట్ చేస్తోంది అని, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏ మిషన్ ఆధారంగా చేపడుతున్నారు అంటే నేషనల్ హెల్త్ మిషన్. అలానే దీనికి టెక్నికల్ సపోర్ట్ ఎవరిస్తున్నారు అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI. దాని యొక్క స్థాపన 2006వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున జరిగింది. అలానే ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ ఎవరు, మన్సుఖ్ లాల్ మాండవ్య గారు. ఆయన మారిపోవచ్చు కూడా ఫ్యూచర్లో క్వశ్చన్ అడిగే టైంకి, సో ప్లీజ్ కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. అలానే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటు కలిసి ఏ మంత్రిత్వ శాఖ ఈ స్ట్రీట్ ఫుడ్ ప్రాజెక్ట్ లేదా ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎందుకు ఇదంతా కూడా స్ట్రీట్ మీద, అండ్ ఎక్కువ మంది పాపులేషన్ ఉండేది ఆబ్వియస్లీ అర్బన్ ఏరియాస్లో ఈ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది రూరల్ ఏరియాస్తో పోలిస్తే. సో అందుకని వాళ్ళు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖను కూడా ఇందులో భాగం చేస్తున్నారు. సో విచ్ మినిస్ట్రీ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని అడిగే అవకాశం కూడా ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు ఆ సమోసాలు కచోరీలు వాటి మీద కాదు. ఏం చూస్తున్నారు, చెప్పేసా కదా, మీరు కూడా వెళ్ళి మీ ప్యాస్ డాల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్ ప్లస్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. అప్పటి వరకు నేను మీ వివేక్, నమస్కారం.